అందరికీ నమస్కారం. ఏపీ డిగ్రీకి సంబంధించి ఎలా అప్లై చేయాలి ఏంటని చెప్పేసి అయితే 6 స్టెప్పుల్లో అయితే మీకు అయితే మొత్తం అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వరకు ఈ వీడియో చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో అయితే చూసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. 100% అయితే నేను గ్యారంటీ అయితే చెప్పగలుగుతున్నాను ఎలా అప్లై చేసుకోవాలి ఏంటని అంతా కూడా. సో మీరు స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా జాగ్రత్తగా అయితే వినండి. ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి ఈ వెబ్సైట్ అయితే మార్చేశారు. OAMDC అయితే వెబ్సైట్ కాదు, ఇప్పుడు కొత్తగా వచ్చిన వెబ్సైట్ క్యాప్ అనే వెబ్సైట్ అయితే ఉండడం ఉంది, CAP. సో మీరు ఆ వెబ్సైట్ ద్వారా మీరు ఫస్ట్గా అయితే రిజిస్ట్రేషన్ అవ్వాలి. సో మనకి ఈ నెల 5వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా అయితే ఫస్ట్ కౌన్సిలింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే అవడం అయితే జరుగుతుంది. అండ్ స్టెప్ 2 వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ అని చెప్పే ఆప్షన్ కనబడుతుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. చాలామంది నేను కామెంట్లోని ఆంధ్ర యూనివర్సిటీ తర్వాత అయినా మోహన్ బాబు యూనివర్సిటీ కొన్ని యూనివర్సిటీలు అడుగుతున్నారు. సో అవన్నీ కాలేజెస్ లిస్ట్ ఉందా లేదా అని చెప్పాలనుకుంటే వెబ్ ఆప్షన్స్ వస్తేనే కానీ అప్పటి వరకు అయితే ఎటువంటి చెప్పలేము. అంటే చాలామంది 6th నుంచి 10th దాకా స్టడీ సర్టిఫికేట్ కావాలి అండ్ ఇంటర్ మార్క్ లిస్ట్ కంపల్సరీగా అయితే 2 కూడా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయకపోతే మీకు SCL సెంటర్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. మీరు దయచేసి ప్రైవేట్ స్కూల్ అయితే ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ అయితే గవర్నమెంట్ స్కూల్ స్టడీ సర్టిఫికెట్లు తీసుకోకపోతే మీరు స్కూల్కి వెళ్ళి మీరు స్టడీ సర్టిఫికెట్లు అయితే తీసుకోండి. చదివితే 100% మీరు చదివితే ప్రతి స్కూల్లో అయితే కూడా స్టడీ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు ప్రీవియస్ స్కూల్స్లో. సో దానికి సంబంధించిన మార్క్ లిస్ట్ కానీ ఏదో ఒకటి ID కార్డు కానీ తీసుకెళ్తే కంపల్సరీగా అయితే ఇస్తారు స్కూల్లో. అండ్ కాలేజెస్ కూడా అంతే, మీరు స్టడీ సర్టిఫికేట్ కంపల్సరీ 6th నుంచి ఇంటర్ దాకా అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో స్టెప్ 3 వచ్చేసి రిజిస్ట్రేషన్ దగ్గర మనం ఏ బోర్డులో చదివామో అన్నది ఫస్ట్ బోర్డు అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అది ఓపెన్ అయినా లేకపోతే సెంట్రల్ బోర్డు అయినా స్టేట్ బోర్డు అయినా. తర్వాత మనం ఇంటర్ ఆల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ తర్వాత మొబైల్ నెంబర్స్ అండ్ ఆధార్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ డీటెయిల్స్ ఇచ్చారంటే మీకు అక్కడ సబ్మిట్ అని చెప్పేసి అడుగుతుంది. సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత OTP రావడం అయితే జరుగుతుంది. OTP సబ్మిట్ చేసిన తర్వాత మనకి క్యాప్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో అక్కడే స్టెప్ 3కి అయితే వెళ్ళడానికి కూడా ఉంటుంది. స్టెప్ 3 మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అక్కడ మీ డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఇంటర్ ఆల్ టికెట్ నెంబర్ ద్వారా మీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఎన్ని కూడా రావడం అయితే జరుగుతుంది. అక్కడ మీ ఫాదర్ నేమ్ పేరెంట్స్ ఫోన్ నెంబర్ అయితే అడగడం అయితే జరుగుతుంది. అక్కడైతే ఎంటర్ చేయండి. మీరు క్యాస్ట్ కూడా అయితే అక్కడ ఆటోమేటిక్గా వస్తుంది. సో మీరు అక్కడ ఏంటంటే క్యాస్ట్ OC అయితే కాపు, అందులో ఏ కాపు ఏంటని చెప్పేసి ఉంటుంది. BC అయితే అందులో ఏంటి, SC ST అయితే అందులో ఏంటని చెప్పేసి ఉండడం అయితే జరుగుతుంది. మీరైతే ఏ క్యాస్ట్ సంబంధించో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్లో చెక్ చేసి అదైతే మీరు ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. రైట్ సైడ్లో లేటెస్ట్ ఫోటో అండ్ లేటెస్ట్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయవలసి వస్తుంది. అది మాత్రం కంపల్సరీగా అయితే అప్లోడ్ చేయాలి. అండ్ అయిన తర్వాత కిందనే క్యాప్ కానీ లేకపోతే ఫోర్స్ కానీ NCC కానీ గేమ్స్ కానీ ఏమైనా సర్టిఫికెట్లు ఉంటే ఎస్ అని పెట్టేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వండి, లేదనుకుంటే లేదు. నెక్స్ట్ నొక్కారంటే మీరు ఇంటర్ నుంచి 8th క్లాస్ దాకా మీకు ఆటోమేటిక్గా అయితే డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత 6th 7th మాత్రం డిస్ట్రిక్ట్ అండ్ ఎక్కడ చదువుకున్నారో అక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇక్కడే దాని కిందనే లెఫ్ట్ సైడ్లో 6th నుంచి ఇంటర్ దాకా స్టడీ సర్టిఫికేట్లో 2 పేపర్లు ఉంటాయి కాబట్టి ఒక్క PDF కింద కన్వర్ట్ చేసుకుని దాన్ని అప్లోడ్ చేయండి. అండ్ 10th తర్వాత 10th డీటెయిల్స్ అండ్ ఇంటర్ డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంటర్ మార్క్ లిస్ట్ అయితే మీరైతే ఎంటర్ చేయండి. చాలామంది బిజ్ కోర్సు ఇంటర్లో కొంతమంది బిజ్ కోర్స్ వేస్తారు. బిజ్ కోర్సు కూడా SN ఉంటే బిజ్ కోర్సు ఏ గ్రూప్ చేస్తారో ఆ గ్రూప్ పెట్టి దానికి సంబంధించిన ఇప్పుడు పాస్ అయ్యారు ఏంటని చెప్పేసి ఎంటర్ ఇచ్చేయండి. ఇదైతే అప్లికేషన్. స్టెప్ 5 అయితే పేమెంట్ కట్టేసి స్టెప్ 6 ఏంటంటే మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోండి పేమెంట్ కట్టిన తర్వాత. సో మీరైతే కంపల్సరీగా అయితే ఈ 6 స్టెప్స్ మీరు కంటిన్యూ చేస్తే మీకు మొత్తం 100% అయితే అప్లికేషన్ అయితే అయిపోవడం అయితే జరుగుతుంది. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో అడగండి, ఆన్సర్ ఇస్తా. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ సార్ లేటెస్ట్ కావాలనుకుంటే మీరు కాలేజీకి జాయిన్ అయ్యే లోపల కంపల్సరీగా అయితే కావాల్సి వస్తుంది. ప్రజెంట్ అయితే అప్లికేషన్లు అడగడం లేదండి. సో మీరు కంపల్సరీగా ఇందులో ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే సర్టిఫికేట్లు వెరిఫికేషన్కి SUL సెంటర్కి వెళ్ళాలి లేదని చాలామంది అడుగుతున్నారు. సో ఇందులో ఏంటంటే ఆప్షన్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్ మీద క్లిక్ చేశారనుకో వెబ్ ఆప్షన్స్ సూన్ ఓపెన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తే వాళ్ళైతే ఎక్కడికో కూడా వెళ్ళకలేదు. వాళ్ళ సర్టిఫికెట్లు అన్నీ కూడా 100% వెరిఫికేషన్ అయిపోయినాయి. డైరెక్ట్ అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. అక్కడ HUL సెంటర్ అని ఉంటే వాళ్ళు మాత్రం ఒక 3 days 4 days తర్వాత మళ్ళీ చెక్ చేసుకుని ACL సెంటర్ ఉందా లేకపోతే డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఉందా అన్నది చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ HUL సెంటర్ ఉంటే
అప్పుడు మీరు ఎస్సీఎల్ సెంటర్కి వెళ్ళి చేయించుకోండి వెరిఫికేషన్. లేదనుకుంటే అవసరం లేదు. ఎవరైనా మీకు ఏమైనా తెలిస్తే వాటి గురించి ఒకసారి కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో అయితే చేద్దాం. ఇప్పుడు వారికి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.